శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం విధుశేఖర భారతీం. దర్శనం టీవీ ప్రేక్షక శ్రోతలందరికీ కూడా సవినయ ప్రణతి. శ్రీ శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి శివానంద లహరి స్తోత్ర వ్యాఖ్యాన పరంపరలో భాగంగా ఈరోజు ఇది 4వ భాగము. భక్తి రస బంధురము కమనీయ కవితా సుందరము అయినటువంటి శివానంద లహరి స్తోత్రంలో ప్రతి శ్లోకము కూడా ఒక రసతరంగం. ఈ భాగంలో మనము 4వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఆ 4వ శ్లోకం ఏమిటంటే, సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః నమన్యే స్వప్నే వా నమన్యే స్వప్నే వా నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం తత్కృతఫలం. నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం. హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం. హరిబ్రహ్మాదీనామపి నికటభాజాం అసులభం. చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. అద్భుతమైన ఈ శ్లోకంలో శంకరాచార్య స్వామి వారు ఏం తెలియజేస్తున్నారంటే, శివుని యొక్క ఉత్కృష్టతను తెలుపుతున్నాడు. సర్వదేవతల కంటే కూడా శివుడు ఉత్కృష్టుడైనటువంటి దేవుడు అనే విషయాన్ని ఇందులో తెలియజేస్తున్నాడు. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః అన్నాడు. అంటే జగత్తులో వేల కొలది దేవతలు ఉన్నారు. వేల కొలది దేవతలున్నారు. వేల కొలది దేవతలను కొలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆ వేల కొలది దేవతలు కూడా చిన్న చిన్న ఫలాలను ఇచ్చేటువంటి వాళ్ళు అన్నారు. క్షుద్రఫలదాః అని అంటున్నాడు భగవత్పాదుల వారు ఇక్కడ. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం. జగత్తులో వేల కొలది దేవతలు చిన్న చిన్న ఫలాలనిచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నేను స్వప్నంలో కూడా అనుసరించను అన్నారు. ఎంత గొప్ప మాట! స్వప్నంలో కూడా నేను ఆ దేవతలను అనుసరించను. అట్లాగే ఆ దేవతలు ప్రసాదించేటువంటి చిన్న చిన్న ఫలాలను కూడా నేను పొందాలని అనుకోను అని అన్నారు. నమన్యే స్వప్నేవా
తదనుసరణం తత్కృత ఫలం. ఇక్కడ ప్రధాన ఫలము ఏమిటి జీవితానికి అంటే మోక్షం. పునరావృత్తిరహితమైనటువంటి మోక్షమే ప్రధాన ఫలము ఈ జన్మకు. అటువంటి ఫలాన్ని ప్రదానం చేసేటువంటి వాడు శివుడొక్కడే. ఎన్నో ఐహికమైనటువంటి భోగభాగ్యాలను ప్రసాదించేటువంటి దేవతలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లను నేను స్వప్నంలో కూడా అనుసరించను అని అన్నారు. తర్వాత 3-4 పాదాల్లో ఏమంటున్నారంటే తదనుసరణం తత్కృత ఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజాం అసులభం. హరిబ్రహ్మాదీనామపి నికటభాజాం అసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. హరిబ్రహ్మాదులకు కూడా, ప్రధాన దేవతలకు కూడా, వాళ్ళు నీ చుట్టూ ఉన్నప్పటికీ, నీ దగ్గరనే ఉన్నప్పటికీ వాళ్లకు కూడా నీ పాదపద్మ సేవనం అనేటువంటిది వాళ్లకు దుర్లభము. అంటే అంత సులభము కాదు. ఆ హరిబ్రహ్మాదులు శివుని చుట్టే పరివార దేవతల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్లకు కూడా కష్టమైనటువంటి, వాళ్లకు కూడా అంత సులభంగా దొరకనటువంటి నీ పాదసేవను నేను కోరుకుంటున్నాను. అదే గొప్ప భాగ్యము. ఆ పాదసేవ దొరకడం అనేటువంటిదే గొప్ప భాగ్యము. ఓ శివ, చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. హరిబ్రహ్మాదులకు కూడా కష్టతరమైనటువంటి, దొరకడం కష్టంగా అయినటువంటి అటువంటి నీ పాదసేవను, పాదపద్మ సేవను, పాదపద్మ భజనాన్ని నేను ఎల్లప్పుడూ కూడా కోరుకుంటాను అని. ఇక్కడ ఆచార్యస్వామివారు పాదపద్మాలు అన్నాడు. పద్మము యొక్క విశిష్ట లక్షణం ఏమిటి అంటే పద్మములో వికాసం ఉంటుంది, అట్లాగే పరిమళం ఉంటుంది, చూస్తే అందంగా కనిపిస్తుంది. అంతేకాదు అది బురదలో ఉన్నప్పటికీ కూడా బురద నీటికి అంటుకోకుండా ఉంటుంది పద్మం. అందుకే దాన్ని పంకజము అని కూడా అన్నారు. అట్లా ఈ శివపాదాలను పద్మాలతో పోల్వడము అంటే ఏమిటి అని అంటే పావనత్వానికి నిదర్శనం. పద్మము బురదలో ఉంటూ కూడా బురద పైన, అంటే బురద కంటుకోకుండా ఉంటుంది కాబట్టి పావనత్వానికి నిదర్శనం పద్మం. కనుక అటువంటి పావనత్వం నీ పాదాల్లో ఉంది కాబట్టి అవి పాదపద్మాలు అని ఇక్కడ అంతరార్థం. అటువంటి పాదపద్మాల యొక్క భజనను నేను నిరంతరము కోరుకుంటూ ఉంటాను అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఆచార్యస్వామి వారు శివుని యొక్క ఉత్కృష్టతను చెబుతున్నారు. మిగతా దేవతల కంటే కూడా శివుడు ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని, అంటే మోక్ష ఫలాన్ని మనకు ఇవ్వగలుగుతాడు. పునరావృత్తిరహితమైనటువంటి ముక్తిని శివుడొక్కడే ఇయ్యగలుగుతాడు. కాబట్టి ఇతర దేవతలు ఇచ్చేటువంటివన్నీ చిన్న చిన్న ఫలాలు అని ఇక్కడ ఆచార్యస్వామి వారు అందుకే శివున్నే, శివపాద పద్మ సేవనే నేను ఎల్లప్పుడూ కూడా కోరుకుంటాను, ఎందుకంటే శివుడే ఉత్కృష్టుడు కాబట్టి అని. ఇప్పుడు ఈ భావనకు ఏమిటంటే ఒక అలంకార శాస్త్రంలో అప్రస్తుత ప్రశంసాలంకారం అని ఒకటి ఉంది. అప్రస్తుత ప్రశంస అలంకారం. ఆ అలంకార లక్షణము ఉదాహరణ ఎలా ఉన్నాయంటే అప్రస్తుత ప్రశంసా స్యాత్ సా యత్ర ప్రస్తుతానుగా అని అన్నారు. అంటే ఇక్కడ ప్రస్తుతాన్ని అనుగమించేటువంటి అప్రస్తుతాన్ని ప్రశంసించడం, అది అప్రస్తుత ప్రశంసాలంకారం అవుతుంది. దానికి ఉదాహరణగా అలంకార శాస్త్రంలో ఈ ఉదాహరణ దానికి చెప్పారు. అది ఏమిటంటే ఏకః కృతి శకుంతేషు యోన్యం శక్రాన్ నయాచతే అని. ఒకే ఒక పక్షి, ఆ పక్షి పేరు చాతక పక్షి. ఆ చాతక పక్షి చాలా చాలా ధన్యమైనటువంటిది. ఎందుకంటే ఆ చాతక పక్షి ఇంద్రుణ్ణే ప్రత్యక్షంగా ఇంద్రుణ్ణే ప్రసన్నుని చేసుకొని ఇంద్రుణ్ణే
వర్షం కోసం కోరుకుంటుంది. అంతే తప్ప ఇతర దేవతలు ఎవరినో ఆ చాతక పక్షి కోరుకోదు. అందువల్ల ఆ చాతక పక్షి ఎంత ధన్యము అని ఈ ఉదాహరణలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ చాతక పక్షి యొక్క విలక్షణత్వం ఏమిటి అంటే, ఆ చాతక పక్షి భూమిపైన పడినటువంటి వర్ష బిందువులను అది త్రాగదు. అది ఏ వర్ష బిందువులను తాగుతుంది అని అంటే, ఆకాశం నుంచి నేరుగా పడేటువంటి ఆ వర్ష బిందువులను మాత్రమే త్రాగి ఆ చాతక పక్షి జీవనం గడుపుకుంటూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ తెలిసింది ఏమిటంటే, చాతక పక్షికి జీవనాధారం ఏమిటి అంటే ఆకాశం నుంచి నేరుగా పడేటువంటి వర్ష బిందువులను, అది భూమిని అంటుకున్నటువంటి వర్ష బిందువులను ఎట్టి పరిస్థితిలో కూడా తాగదు. ఇక్కడ ఆ చాతక పక్షి అందుకే ఆ వర్ష బిందువుల కోసము వర్షాధిదేవత అయినటువంటి ఇంద్రుణ్ణి మాత్రమే అది ప్రార్థిస్తుంది. వేరే ఇతర దేవతలను ఆ చాతక పక్షి ప్రార్థించదు. అందువల్ల ఆ చాతక పక్షి ఎంత ధన్యము అని ఇక్కడ మనకు గోచరిస్తున్నటువంటి విషయం ఏమిటి అనంటే, దేవతలలో సర్వోత్కృష్టుడైనటువంటి ఇంద్రుడే వర్షాన్ని మనకిస్తాడు. అందువల్ల ఆ వర్షాన్ని ఇచ్చేటువంటి ఆ ఇంద్రుణ్ణే నేరుగా చాతక పక్షి ప్రార్థిస్తూ ఉంటుంది వర్ష బిందువులకై అని. దీనికి ఇక్కడ అన్వయించేటువంటి అంశం ఏమిటి అంటే, శివుడు సర్వోత్కృష్టుడైనటువంటి దేవుడు కనుక, ముక్తి ఫలాన్ని ఇవ్వగలిగిన వాడు కనుక ఇతర దేవతలను నేను కోరుకోకుండా శివుని యొక్క పాదపద్మ భజనాన్నే నేను ఎల్లప్పుడూ కూడా కోరుకుంటాను అని ఇంత గొప్ప భావన ఈ శ్లోకంలో అమర్చాడు భగవత్పాదుల వారు. ఇదే పరంపరలో ఈ శ్లోకపరంగా మనకు ఇంకొక విషయం కూడా గుర్తుకొస్తుంది. ఏంటంటే, శివుడు సర్వోత్కృష్టుడైనటువంటి దేవుడు అనే మాటను మహాకవి కాళిదాసు కూడా విక్రమోర్వశీయ నాటకంలో ప్రారంభ శ్లోకంలో, మంగళ శ్లోకంలో ఇలా చెప్పాడు. వేదాంతేషు యమాహురేక పురుషం, వేదాంతేషు యమాహురేక పురుషం వ్యాప్య స్థితం రోదసి యస్మిన్నీశ్వర ఇత్యనన్య విషయః శబ్దో యథార్థాక్షరః అంతర్యశ్చ ముముక్షుభిర్నియమిత ప్రాణాదిభిర్మృగ్యతే సస్థాణుః శివభక్తియోగ సులభః నిశ్రేయసాయాస్తు వః అని చెప్పారు. వేదాంతేషు యమాహురేక పురుషం, వేదాంతాలలో ఒకే ఒక ప్రధాన పురుషుడు వర్ణింపబడ్డాడు. ఆ మహాపురుషుడు, ఆ ప్రధాన పురుషుడే ఈశ్వరుడు, శంకరుడు భక్త కింకరుడు. ఆ శంకరుడే ప్రధాన పురుషుడుగా వేదాంతంలో పేర్కొనబడి ఉంది అని. అంతేకాకుండా యస్మిన్ ఈశ్వర ఇత్యనన్య విషయః శబ్దో యథార్థాక్షరః, ఈశ్వరుడు అనేటువంటి శబ్దము శంకరుని విషయంలోనే అది యథార్థాక్షరము, సార్థకము, అంటే అక్షరశః సత్యము అని. అంతర్యశ్చ ముముక్షుభిర్నియమిత ప్రాణాదిభిర్మృగ్యతే అని. ఎందరో యతులు నియమిత ప్రాణాలతో ఆ శంకరుణ్ణి తమ అంతరంగంలో తలుచుకుంటూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. అటువంటి ఆ శివుడు నిశ్రేయసాయాస్తు వః అంటే మోక్షము కోసము మీకు ప్రయోజనకారి అగుగాక అని. సస్థాణు స్థిరభక్తియోగ సులభః అన్నారు కాళిదాసు. అంటే స్థిరమైన భక్తి ఉంటే శంకరుడు అందరికీ కూడా సులభుడే. ఆ సులభుడైనటువంటి ఈశ్వరుడు, భక్త సులభుడైనటువంటి ఈశ్వరుడు నిశ్రేయసం కోసము మీ అందరికీ కూడా అవుగాక అని గొప్ప మంగళ శ్లోకము విక్రమోర్వశీయంలో మహాకవి కాళిదాసు చెప్పారు. 5వ శ్లోకాన్ని ఇప్పుడు మనము స్మరించుకుందాం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగాన ఫణితౌ, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగాన ఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే. కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే. పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. పశుం మాం సర్వజ్ఞం ప్రథిత కృపయా పాలయ విభో. చాలా అద్భుతమైనటువంటి భావం కలిగిన శ్లోకం ఇది. ఇందులో ఆదిశంకర భగవత్పాదుల వారు తనకు ఏ శాస్త్రమునందు కూడా నేర్పు లేదు అని వినయాన్ని ప్రకటించుకుంటున్నారు. వాస్తవంగా ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడు అయినాడు. అంటే శంకరుని యొక్క అపరావతారమే శంకరాచార్య భగవత్పాదుల వారు. అందువల్ల శంకరుడు సర్వజ్ఞుడైనప్పుడు ఈ శంకర భగవత్పాదుల వారు సర్వజ్ఞుడు కాకుండా ఎలా పోతాడు? ఈయన కూడా సర్వజ్ఞులే. సర్వం జానాతీతి సర్వజ్ఞ, అన్నీ తెలిసినవాడు అని సర్వజ్ఞనామధేయం శర్వునకే అన్నారు కదా. అందువల్ల శంకరుని యొక్క అవతారమూర్తి అయినటువంటి ఈ ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా సర్వజ్ఞులే. మరి అయినప్పటికీ కూడా ఏ శాస్త్రమునందు నాకు ప్రవేశము లేదు, నేర్పు లేదు అని అంటున్నారు. స్మృతవు అంటే మనుస్మృతి మొదలైనటువంటి స్మృతులయందు, శాస్త్రే అంటే తర్క వ్యాకరణాది శాస్త్రాలయందు, స్మృతవు శాస్త్రే వైద్యే అంటే వైద్యశాస్త్రమునందు కూడా, స్మృతవు శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితవు అంటే శకున శాస్త్రమునందు కవిత్వం చెప్పడంలోనూ, అట్లాగే సంగీత విద్యయందు, ఇంకా సభలలో వాదపటిమలోనూ నాకు ఎలాంటి నేర్పు లేదు అని అంటున్నారు. అట్లాగే రెండవ పాదంలో పురాణే అంటే పురాణ ప్రవచనమునందు కూడా నాకు నైపుణ్యము లేదు. పురాణే మంత్రేవా అంటే మంత్రశాస్త్రమునందు కూడా నాకు ప్రవేశం లేదు, నేర్పు లేదు. పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్యేషు అచతురః అంటే స్తుతి చేయడం నందు నేర్పు లేదు. అంతేకాకుండా నటనలో కూడా నాకు నేర్పు లేదు. అంతేకాకుండా హాస్యేషు అంటే హాస్య ప్రసంగమునందు కూడా చమత్కార ప్రసంగము చేయడంలోనూ నాకు నైపుణ్యం లేదు, చాతుర్యం లేదు అని ఇన్ని రకాలుగా ఒక్కొక్క విషయాన్ని పేర్కొంటూ ఏ విషయంలోనూ నాకు నైపుణ్యం లేదు అని అంటున్నారు. ఇక్కడ మరి సర్వజ్ఞుడైనటువంటి శంకర భగవత్పాదుల వారు ఇలా నాకు ఎలాంటి విషయంలోనూ ఏ శాస్త్రంలోనూ దేనిలోనూ నేర్పు లేదు అని ఎందుకు అంటున్నారు అనంటే, స్వాభిమానము స్వాహంకారము అనేటువంటిది ఉండకూడదు. స్వాహంకారము కలిగినటువంటి వాళ్ళ ఎడల శంకరుడు అంటే భగవంతుడు ఎటువంటి ఆదరము ఎటువంటి ప్రేమ చూపించడు. అందుకే నారద భక్తి సూత్రాల్లో అన్నారు ఏమిటంటే, ఈశ్వరస్య అభిమానద్వేషిత్వాత్ అని అన్నారు. దైన్యం ఎడలేమో భగవంతుడు ప్రేమను చూపిస్తాడు. అందువల్ల దైన్యము అనేటువంటిది ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఆవిష్కరించుకుంటున్నారు, దైన్యాన్ని ఆవిష్కరించుకుంటున్నారు. దైన్యం కలవాడిని పరమేశ్వరుడు ప్రేమిస్తాడు. ఎవరికైతే అహంకారం ఉంటుందో అటువంటి వాళ్లను ద్వేషిస్తారు భగవంతుడు. అందుకే భగవద్గీతలో దంభో దర్పోభిమానశ్చ అని ఆసురీ గుణాలు చెప్పారు. ఆసురీ గుణాల్లో మొట్టమొదటి ఆసురీ గుణం ఏమిటి అనంటే దంభ, దర్ప, అభిమాన. ఇవి మూడు కూడా ముందు వరుసలో చెప్పాడు. అందువల్ల అహంకారము ఉండకూడదు, అలాగే స్వాభిమానము ఉండకూడదు, దంభము ఉండకూడదు, అభిమానము ఉండకూడదు.
కాబట్టి ఇవన్నీ కూడా ఆసురీ గుణాలు. ఎవరికైతే అహంకారం ఉంటుందో, అభిమానం తీవ్రంగా ఉంటుందో అలాంటి వాళ్లను భగవంతుడు ప్రేమించడు. అందుకే నారద భక్తి సూత్రాల్లో ఈశ్వరస్య స్వాభిమాన ద్వేషిత్వాత్ దైన్యుల ఎడల ప్రేమను చూపిస్తాడు అని, అందువల్ల దైన్య ప్రేమిత్వాత్ అని. కనుక ఇక్కడ ఆదిశంకర భగవత్పాదుల వారు తనను తానుగా వినయ ప్రకటనం కోసము, దైన్య ప్రకటనం కోసము నాకు ఏ శాస్త్రాలలో నేర్పు లేదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. పైగా తర్క వ్యాకరణాది శాస్త్రాల యందు నేర్పు లేదు అంటున్నాడు. తర్కము, వ్యాకరణము, అసలు వ్యాకరణ శాస్త్రము అన్ని శాస్త్రాలకు కూడా ఉపబలకమైనటువంటి శాస్త్రం. అంటే వ్యాకరణ శాస్త్రం లేకుండా మనం కవిత్వం చెప్పలేము. వ్యాకరణ శాస్త్రంలో నేర్పు లేకుండా మనం ప్రవచనము చెప్పలేము. వ్యాకరణ శాస్త్రంలో నేర్పు లేకుండా ఏ గ్రంథాన్ని కూడా మనము, సంస్కృత గ్రంథాన్ని మనం పఠించలేము. కనుక వ్యాకరణ శాస్త్రం అనేటువంటిది సర్వప్రధానమైనటువంటి శాస్త్రం. మరి అలాంటి శాస్త్రంలో గొప్ప నేర్పు ఉంటేనే కూడా శంకరుల వారు శివానందలహరి, సౌందర్యలహరి ఇత్యాది గ్రంథాలను వ్రాయగలిగారు. అందువల్ల అలా తర్క వ్యాకరణాది శాస్త్రాల ఎందుకు కూడా నాకు నేర్పు లేదు అని అనడం ఎందుకు అంటే కేవల వినయ ప్రకటనం కోసము, కేవల దైన్య ప్రకటనం కోసము అని. ఆ శాస్త్రాల్లో నేర్పు ఉన్నప్పటికీ నేర్పు లేదని చెప్పుకోవడం అనేటువంటిది ఒక గొప్ప నేర్పు. మందహ కవియశః ప్రార్థి అని మహాకవి కాళిదాసు అన్నాడు. మందహ, మహాకవి కాళిదాసు తనను తాను మందుడు అని అనుకున్నాడు. అంటే మందబుద్ధి కలవాణ్ణి అనుకున్నాడు. అలాంటి వాడు అంత గొప్ప కావ్యాలను రాశారు, కవికుల గురువు అయ్యాడు. అందువల్ల అట్లా దైన్య ప్రకటనం కోసము, వినయ ప్రకటనం కోసము తనకు ఏ శాస్త్రాల్లో నేర్పు లేదు అని చెప్పుకున్నాడు భగవత్పాదుల వారు. అంతేకాదు ఇక్కడ కవితా గాన ఫణితౌ అని అన్నారు. గొప్ప కవిత్వము శంకరాచార్య స్వామి వారిది. ఆ కవిత్వంలో ఎన్నో శబ్దాలంకారాలు, ఎన్నో అర్థాలంకారాలు, మరెన్నో రీతులు, మరెన్నో రకాలైనటువంటి వర్ణనలు. కాబట్టి వర్ణనా నిపుణః కవి అనే నిర్వచనానికి, లోకోత్తర వర్ణనా నిపుణః కవి అనేటువంటి ఆలంకారిక నిర్వచనానికి అచ్చమైనటువంటి ఉదాహరణ శంకర భగవత్పాదుల వారు. మరి అటువంటి వారు కవిత్వంలో కూడా నాకు నేర్పు లేదు అని ఎందుకు చెప్పుకున్నారు అనంటే కేవల వినయ ప్రకటనం కోసం. అంతేకాదు ఇంకా పురాణే మంత్రేవ, గొప్ప మంత్రశాస్త్రం తెలిసిన వారు భగవత్పాదుల వారు. అటువంటి వారు మంత్రశాస్త్రంలోనూ కూడా నాకు చాతుర్యం లేదు అని చెప్పుకున్నారు. ఇట్లా మూడవ పాదంలో ఏమంటున్నారంటే కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి. ఓ శంభో, ఓ మహాదేవ, నాకు ఏ శాస్త్రంలోనూ నైపుణ్యం లేదు కాబట్టి నేను రాజులకు ప్రీతి కలిగించలేను అని. రాజులకు ప్రీతి కలిగించాలి అని అంటే ఏంటి? మంచి వాగ్ధాటి అయినా ఉండాలి, లేదా చాతుర్యం ఏంటంటే చమత్కార ప్రసంగంలో చాతుర్యమైనా ఉండాలి, లేదా నటనా చాతుర్యమైనా ఉండాలి. ఇవేవీ నాకు లేవు. అందువల్ల నేను ఎలా రాజులకు ప్రీతిని కలిగించగలను, ఎలా రాజులకు ఆనందాన్ని కలిగించగలను అని అన్నారు. కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే. పశుపతి, ఈ పశుపతి అనేటువంటి మాటను ఆదిశంకరులు చాలా చోట్ల వాడారు. పశూనాం పతి పశుపతి. పశువు అంటే జీవుడు అని అర్థం. వైదిక సాహిత్యంలో కూడా జీవులను పశువులుగా పేర్కొన్న మంత్రాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి అని ఒక మంత్రం. అందువల్ల పశువులు అంటే జీవులు అని అర్థం. అన్ని జీవులకు, అన్ని ప్రాణులకు పతి కాబట్టి ఆ పరమేశ్వరుడు పశుపతి. హే పశుపతే, ఓ శంకర, పశుమాం సర్వజ్ఞ. ఈ పశువైనటువంటి నన్ను, అంటే ఆదిశంకరులు తనను తానుగా ఇక్కడ పశువు అనే మాటకు అజ్ఞాని అనే అర్థం కూడా ఉంది. పశువు అనేటువంటి మాటకు పాశబద్ధుడైనటువంటి జీవుడు అనే అర్థం కూడా ఉంది. అందువల్ల
పశుం మాం సర్వజ్ఞం ప్రథితకృపయా పాలయ విభో. ఈ అజ్ఞాని అయినటువంటి ఈ జీవుణ్ణి ఓ శంకర, ఓ శంభో, పరమేశ్వర నన్ను పాలించవలసింది అని ఈ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు శంకరునికి, శంకర మహాదేవునికి విన్నవించుకున్నాడు. ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తూ స్వస్తి. దర్శనం